హరే శ్రీరామో శ్రీ చెన్నకేశవ. పౌరుషానికి పూర్తిగడ్డ మన పలనాడు. తీర్థం ఇచ్చి యుద్ధానికి పంపితే ఆకలి బాధ తెలియకుండా యుద్ధం గెలిచి రాగల వీరులు. అలుగులు తెగి గుబగుబాయని రక్తము గుబ్బటిల్లిన గాని హరి హరి గోవిందాయని అందురే కాని ఇతర వాక్యాలు ఆత్మయందు ఎరుగని వీరమాఘనులు మన పలనాటి వారు. అటువంటి వీరులకు పుట్టిన వారసత్వం మనది. పుట్టుకతోనే భక్తిని పునికి పుచ్చుకుని ఉగ్గుపాలతోనే ఆచారాన్ని అవపోసన పట్టిన ధన్యమైన జన్మ మనది. చెన్నుడే దైవమని నమ్మి ఆ తల్లి వీరులంకమ్మనే ఇలవేల్పుగా పూజిస్తూ ఆడి తప్పని ఆచారంలో పలికి బొంకమనే మహత్తర ఆశయంతో జీవించేవారే మన పలనాటివారు. మహాభారతానికి సరిపోల్చగల మహోన్నతమైన మన పలనాటి వీర చరిత్రలో అరివీర శాత్రవ భయంకరులైన మహావీరులు ఉన్నారు. భగవద్ ఆచార్య సంబంధం కలిగిన పరమ భాగవతులైన వారు ఉన్నారు. మానవాతీతమైన శక్తులను కలిగి మహత్తర కార్యాలను నిర్వహించిన కారణజన్ములైన వారు కూడా ఉన్నారు. అయితే వీరులైన వారు భాగవతోత్తముల అడుగుజాడలను అనుసరించుటచే ఇది వీరభాగవతమైంది. అందుచేత ఆనాడు భాగవతుల చేత సంస్కరించబడ్డారు కాబట్టే ఈనాడు మన చేత ఆరాధించబడుతున్నారు. ఆ వైకుంఠధాముని చేరిన మన పలనాటి వీర భాగవతోత్తముల దివ్య చరితను, సకల జగత్తుకు కారకుడైన శ్రీమన్నారాయణుని పరతత్వాన్ని, వీరులు నెరవేర్చిన మహత్కర కార్యాలను, చేసిన త్యాగాలను, మహనీయులచే జరిగినటువంటి సంస్కరణలను, ఆనాటి ఆదర్శాలను, చెన్నకేశవుని మరియు పలనాటి వీరులంకాళ దేవత యొక్క సమగ్ర చరిత్రను సంపూర్ణంగా తెలిసిన వారే సరస్వతీ పుత్రులైన విద్యావస్తులు. వీరు ప్రాచీన కళలలో ఆరితేరిన వారై శ్రీ విద్యోపాసన శక్తి కలిగి నిత్య భాగవతాచార ఉద్ధారకులైన వారింట ద్విజులుగా జన్మించిన కారణం చేత శ్రీమన్నారాయణుని అనుగ్రహం వలన పుట్టిన వారు కనుకనే నిత్య నైమిత్తిక కైంకర్యాది ఆచార క్రతువులను నిర్వహించే అధికారము పుట్టుక చేతనే పొంది ఆ శ్రీమన్నారాయణుని సేవలో వారు, వారి తరముల వారు తరిస్తున్నారు. ఈ కథాగానము కేవలము మౌఖికములైనందున అనువంశీక పితృపుత్ర క్రమముగా నేర్పబడి ఆలాపించబడుతున్నది. ఆ వీర కథాగానాన్నే వీరభాగవతమంటారు. ఆ వీర తిరుపతికి సేవారతులైన వీరభాగవత పండితుల వంశాన పుట్టిన వారికే ఈ విద్యావస్తు బాధ్యత మీరాసీగా వంశ పారంపర్యంగా లభిస్తుంది. శ్రీమన్నారాయణమూర్తిని సేవించుకునే భాగ్యం ఆనాడు బ్రహ్మనాయణం గారు ఈ వీరాచార పీఠం స్థాపించిన నాటి నుండి ఈనాటి వరకు నిరాటంకంగా మాకు కలగడం మా పూర్వజన్మ సుకృతమే. మన పలనాటి వీరాచారం నాటి నుండి నేటి వరకు ఇన్ని వందల ఏళ్లుగా కొనసాగడానికి కారణమైన మూలస్తంభాలు పలనాటి వీరాచార పీఠం, పీఠాధిపతి, విద్యావస్తు, ఆచారవంతులు. ఈ నలుగురే ఆచారానికి, ఆచార మనుగడకు అత్యంత ప్రాముఖ్యమైన పాత్ర వహించారు. అయితే మన పలనాటి కృష్ణుండు ఆనాడే ఎంతో దూరదృష్టితో ఏర్పాటు చేసిన పటిష్టమైన వ్యవస్థ మనది. ఇంత పటిష్టమైన వ్యవస్థను నిర్మించాలనేటువంటి సంకల్పం మరి ఆనాడు బ్రహ్మనాయణం గారికి కలగడానికి కారణమైనటువంటి వ్యక్తి ఎవరో మీకు తెలుసా? ఈ చరిత్ర ఎంతమందికి తెలుసు? చెబుతాను వినండి. ఆనాడు భగవద్ రామానుజుల వారు భక్తికి కులం లేదని, సర్వులు శ్రీమన్నారాయణుని బిడ్డలేనని ప్రపంచానికి చాటుతూ సంస్కరణకే ప్రాధాన్యమిస్తూ వర్ణ వర్గ నిమ్న అగ్ర కుల మత జాతులను కూకటి వ్రేళ్లతో పెకలించే దిశగా ఉద్యమాన్ని నడిపిస్తూ శ్రీ వైష్ణవాచార్యులను నియమించి మన దేశ నలుమూలలకు వెళ్లి
కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని శ్రీ వైష్ణవులుగా విష్ణుదాసులుగా గావించమని ఆదేశించారు. ఆనాడు శ్రీ వైష్ణవ సాంప్రదాయ విస్తరణ విస్తృతంగా సాగుతున్న సమయంలో మన పలనాడు ప్రాంతానికి వచ్చిన వారే శ్రీ వైష్ణవాచార్యులలో ప్రముఖులైన కూరత్తాళ్వార్ల పుత్రులలో జ్యేష్ఠులైన పరాశర భట్టార్ల వారు. స్వతహాగా విష్ణు భక్తులైన మన పలనాటి మహారాజులు మంత్రి బ్రహ్మన్న గారు వారిని రాజ్యానికి ఆహ్వానించి తగిన గౌరవ సత్కారాలను జరిపి మహారాజులు మంత్రి బ్రహ్మన్న ఆయన అనుచరులంతా వారితో సమాశ్రయణం పొందారు. పలనాటి శ్రీ వైష్ణవాచార్యులుగా పరాశర భట్టార్ల వారిని స్వీకరించి వారిచే ఉపదేశించబడిన ప్రచారోద్యమాన్ని, రామానుజుల వారి సంస్కరణోద్యమ వృత్తాంతాన్ని మంత్రి బ్రహ్మన్నకు తెలియజేశారు పరాశర భట్టార్ల వారు. వీరు ఉభయ గోదావరి పరివాహక ప్రాంతాలకు కూడా వెళ్ళి అక్కడ ఎన్నో సంస్కరణలను జరిపిన వారుగా పరాశర భట్టర్ స్వామివారికి చారిత్రాత్మక సాక్ష్యాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆచార్య బోధతో శ్రీ రామానుజుల వారి గురించి తెలుసుకున్న మంత్రి బ్రహ్మన్న గారు రామానుజుల వారు భగవదనుగ్రహం కలిగిన కారణజన్ములని గ్రహించి ప్రచారోద్యమాన్ని తాను కూడా ప్రారంభించి విస్తృత స్థాయిలో సంస్కరణోద్యమాన్ని నడిపారు. పల్లె పల్లెకు వెళ్ళి అనగారిన వారిని, అణచబడిన వారి వద్దకు స్వయంగా వెళ్ళి వారి పరిస్థితులను కళ్ళారా చూసి హరిజన, గిరిజన, దళిత వర్గాల వారి తలరాతను ఒక్క తిరునామంతో మార్చిన మహాదౌర్బలగనుడు. అంటరానితనమనే తుంటరి పిశాచాన్ని పారత్రోలి పంచములన్న వారికి తన గోత్రాన్నే పంచిన మహనీయుడు. హరిజనులైన దళిత సోదరులను దేవాలయ ప్రవేశం ద్వారా ఆ హరికి దగ్గర చేసిన అసమాన మానవతా సమతావాది. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో కులమతాల కుచిత భావనలు లేవని నిరూపించి చాపకూటితో సమతను, సమానత్వాన్ని చాటి కూటికి లేక కుమిలే వారి కడుపులు నింపి బడుగుల బ్రహ్మన్నగా పేరొందిన మొట్టమొదటి సంఘ సంస్కర్త. భగవద్ రామానుజుల వారి ప్రేరణతో ముందుగా తాను నమ్మి నడిపించిన సిద్ధాంతమే ప్రజల్లో ఆయన్ని దేవుణ్ణి చేసింది. అటువంటి మహనీయుడు ఎన్నో కష్ట నష్టాలను పొందిన, అవమానాలు ఎదురైన, పదవి నుంచి తొలగించిన, తప్పుడు ప్రచారాలు చేసిన, తాను నమ్మిన సిద్ధాంత స్థాపన కోసమే ఎంతో మందిని ఎదిరించి నిలచి తాను ముందుండి పోరాడిన అవిశ్రాంత పోరాట యోధుడు మన పలనాటి బ్రహ్మనాయుడు గారు. అటువంటి మహనీయుని సిద్ధాంతానికై అహర్నిశలు పాటుపడిన వారిలో సర్వశ్రీయుతులైన పిడుగువారు కూడా ఉన్నారు. సమత, మమత, మానవతలు వెల్లివిరిసే సమాజ స్థాపనకై స్థాపించబడినదే మన పలనాటి వీరాచార పీఠం. విష్ణువాంశ సంభూతుడైన బ్రహ్మనాయుడు స్థాపించిన మన పీఠం, మన ఆచారం ఎంత గొప్పదో దాని విలువ ఏమిటో తెలిస్తే ఆచారం తల్లి కన్నా పవిత్రమైనదనే భావన ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. శ్రీ వైష్ణవాచార్యులు దేశంలోని ఎన్నో ప్రాంతాలలో వైష్ణవ సాంప్రదాయాన్ని అభివృద్ధి చేశారు. కానీ ఆ ఉద్యమ స్ఫూర్తిని మాత్రం ప్రతి ఒక్కరిలో రగులు కొలిపి కుల మతాలకు అతీతంగా జరిపిన పోరాట స్ఫూర్తి మరెక్కడా లేదు. మన ఆచారానికంటే ముందు పుట్టిన ఆచారాలెన్నో ఏనాడో గాలిలో కలిసిపోయాయి. కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు కొనసాగుతున్న ఆచారం మనదే. అంటే బ్రహ్మనాయుని సంకల్పం ఎంత గట్టిదో ఆచారంలో ఉన్న ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అటువంటి మహనీయుడు మహత్తర ఆశయం కోసం స్థాపించిన మన పలనాటి వీరాచార పీఠానికి అప్పటికే ముద్రకర్తలుగా ఉన్నటువంటి పిడుగువారిని షడ్దర్శన స్థాయికులుగా, పీఠాధిపతులుగా నియమించి శ్రీ వైష్ణవ సాంప్రదాయానుసంధానమైన వీరవైష్ణవాచారాన్ని, బ్రహ్మనాయుని సామ్యవాద సిద్ధాంతాన్ని పెంపొందించే భారాన్ని, ఆచార సంరక్షణ బాధ్యతలను వారికి యుద్ధానికి పూర్వమే అప్పగించడం జరిగింది. ఆచార నిర్వహణ, విస్తరణ, ఆచారాన్ని, ఆశయాలను, సిద్ధాంతాన్ని
చరిత్రను ప్రజలకు పరిచయం చేసి ప్రతి ఒక్కరిని ఆచారానికి, శ్రీమన్నారాయణునికి అంకితం చేయు భాగ్యాన్ని వీరాచార పీఠానికి పండితులుగా వస్తున్న వారికి అప్పగిస్తూ ఈ వీరాచార పీఠానికి విద్యావస్తులుగా నియమించడం జరిగింది. ఆ విద్యావస్తుల చేత నియమించబడి పీఠాధిపతుల చేత ఆమోదించబడిన వారే తరతరాలుగా వస్తున్న మన పలనాటి వీరాచారవంతులు. సకల జనులను ఆ శ్రీహరికి దగ్గర చేసి వారికి గౌరవాన్ని కల్పించి ఆచారంలో వారికి తగిన బాధ్యతలను కల్పించడంలో ప్రముఖమైన పాత్ర విద్యావస్తుకే దక్కుతుంది. ఇది యుద్ధానికి పూర్వమే జరిగినటువంటి చరిత్ర. చెప్పవలసిన అంశాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. విద్యావస్తు అనే పదానికి అర్థం కూడా తెలియని, అర్థం పర్థం లేని మాటలు చెప్పేవారికి ఇది గొడ్డలి పెట్టు. శ్రీ రామానుజాచార్యుల ఉద్యమ స్ఫూర్తితో, పరాశర భట్టార్ల వంటి మహనీయుల కృషితో నిర్మించబడిన సమాజ నిర్మాణ సౌధం కూలిపోకుండా కాపాడుతున్నటువంటి శ్రీ వైష్ణవాచార్య పీఠాలు, రామానుజుల వారు స్థాపించిన 74 సింహాసనాలతో సమానమైన మన పలనాటి వీరాచార పీఠం ఎంత పవిత్రమైనదో, ఎంత ఉత్కృష్టమైనదో తెలుసుకోండి. భక్తికి కులం లేదని, మానవులంతా ఆ శ్రీమన్నారాయణుని బిడ్డలేనన్న సత్యాన్ని చాటుతూ, పవిత్రోద్యమాన్ని నడిపిస్తూ, పవిత్ర అష్టాక్షరీ మంత్రాన్ని లోకానికి చాటిన సమతామూర్తి భగవద్ రామానుజుల వారు. ఆ మహనీయుని స్ఫూర్తితో ఆనాడు బ్రహ్మనాయుడు స్థాపించిన మన పీఠాన్ని, మన ఆచారాన్ని, మన వీరులు మనకై చేసిన త్యాగాన్ని మరచిపోవడం కన్నా హేయమైన, తుచ్చమైన జీవన విధానం మరొకటి లేదు. గతి తెలియని పామర నరులుగా ఎందుకు పుట్టామో, ఎందుకు పోతామో తెలియని అగమ్యగోచర స్థితికి మనం దిగజారిపోవడమే కాదు, రేపటి మన తరాలకు భక్తితో కూడుకున్న క్రమబద్ధమైన జీవన విధానాన్ని, మోక్ష మార్గాన్ని దూరం చేసిన పాపమును కూడా మూటగట్టుకుంటామని గ్రహించండి. ఏకోదేవ సర్వభూతాంతరాత్మ, ద్వైత అద్వైత విశిష్టాద్వైతమైన ఏ సిద్ధాంతమైనా సరే ఒప్పుకోవలసిన సత్యం ఇదే. అందరి హృదయాలలో ఉండే పరమాత్మ ఒక్కడే. ఇదే వైష్ణవం. ఇది రాజ్యాల కోసం అన్నదమ్ముల మధ్య జరిగిన యుద్ధం కాదు. శైవ వైష్ణవ మతోన్మాదం వలన జరిగిన యుద్ధం అంతకన్నా కాదు. ఇది మానవ జాతి శ్రేయస్సుకై, సామ్యవాద సిద్ధాంత స్థాపనకై పోరాడుతున్న వారిని, వారి ఆలోచనలను అంతం చేయడానికి చేసిన యుద్ధము. తెలుగు నేలపై పుట్టిన తోటి సోదరులకు నవీన భావఫలాలను అందకుండా చేయాలని, ఆదర్శమైన భావజాలాన్ని నాశనం చేయాలని జరిపిన యుద్ధము. ఒక సాధారణ వ్యక్తి అసాధారణ శక్తిగా మారడం సహించని వ్యసనపరులు సలిపిన యుద్ధము. ఇది నాగరికతకు, అనాగరికతకు, మానవత్వానికి, క్రూరత్వానికి, దైవత్వానికి, రాక్షసత్వానికి జరిగిన యుద్ధము. ఇది సంస్కర్తలకు, ఛాందసవాదులకు జరిగిన యుద్ధము. నిజాన్ని ఎంత దాచిపెట్టాలని ప్రయత్నించినా అది ఏదో ఒకనాడు బయటపడక తప్పదు. ఎంత వక్రీకరించినా యథార్థాన్ని బయటపెట్టేవారు ఎప్పటికైనా వస్తారని నిరూపించడానికే మీ ముందుకు రాబోతున్నాము. మనం ఒక పూజనైనా, వ్రతమునైనా ఎంతో పవిత్రమైన భావనతో ఆచరిస్తాము. భగవంతుని దేవాలయ సన్నిధిలో ఎంత పవిత్రమైన మనస్సును కలిగి ఉంటామో అంతే పవిత్రమైన నడవడికతో ఆచారంలో వీరుల పట్ల కూడా నడుచుకోవాలి. మన ఆచారం పట్ల మనకు పవిత్రమైన భావన కలిగినప్పుడే మన వీరులకు శాంతి. వీరులను, వీరుల ఆయుధాలను పూజించడం కేవలం ఆచారం మాత్రమే కాదు, అతి ప్రాచీనమైన నాగరికతలలో మనది మొదటిదనే విషయాన్ని తెలుసుకుని ఘనమైన ఆచారాన్ని ఘనంగానే జరుపుకుందాం. ప్రతి ఒక్కరికి దగ్గర చేద్దాం. రేపటి తరాలకు అంకితమిద్దాం. 18వ శతాబ్దానికి చెందిన పలనాటి వీరాచార పీఠాధిపతి పిడుగు భద్రయ్య గారి సమకాలీనులైన మా ముత్తాత గొట్టిముక్కల చంద్రయ్య గారు పీఠానికి, పీఠాధిపతులకు అత్యంత సన్నిహితులుగా, ఆచార ఉద్ధారకులుగా, వీరకథాగోష్ఠికి పెట్టింది పేరుగా వీరిని ఎంతో గౌరవించేవారని
తలపండిన పెద్దలు చెప్పేవారు. పాలకొల్లు నరసాపురం నుండి నెల్లూరు వరకు ఆచారాన్ని జరిపించిన ఘనత వీరికే ఉంది. వీరు ఆనాటి అవిభాజ్య గుంటూరు జిల్లా పలనాడులో భాగమైన గణపవరం గ్రామంలో జన్మించారు. ఆచార సాంప్రదాయాలు కలిగిన పండితుల వంశంలో జన్మించడం వలన అమరకోశాది శాస్త్ర గ్రంథాధ్యయనాలతో పాటుగా వారసత్వంగా వస్తున్న ఆచార వ్యవహారాలను తెలుసుకోగలిగారు. ఆచార కార్యక్రమాలలో అత్యంత కఠినంగా నియమాలను పాటించేవారని, ఆచార విస్తరణలో బ్రహ్మనాయుడు గారినే ఆదర్శంగా తీసుకున్న సామ్యవాదిగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది. ఆయన ప్రక్కన తిరుగుతూ చెప్పిన పనిని చేస్తూ ఆయన చెప్పే కథలను విని నేర్చుకున్నవారు ఆయన పేరు చెప్పుకొని చాటుగా కథలు చెప్పుకుంటూ తర్వాత కాలంలో విద్యావస్తులుగా మారిన వారు కూడా ఉన్నారు. కేవలం విద్యావస్తుగానే కాక సంగీత సాహిత్యాలలో, శాస్త్ర విషయాలలో కూడా నిష్ణాతులుగా కీర్తి ప్రతిష్టలను పొంది ఎన్నో దండకములను, అంకమ్మవారిపై ఎన్నో పాటలను, శ్లోకాలను, చెన్నకేశవ స్వామిపై మంగళహారతులను వ్రాశారు. ఇప్పటి వారు పాడుతున్న ప్రాచుర్యంలో ఉన్న కొన్ని పాటలు కూడా ఆయన వ్రాసినవే. మన పలనాటి వీర చరిత్ర మౌఖికంగా పితృపుత్ర క్రమముగా వస్తున్నందున అసలైన కథా సాహితీ రూపాన్ని వీరు మా తాతగారికి అందించడం జరిగింది. యథావిధిగా మా తండ్రి గారికి వారి నుండి మాకు సంక్రమించింది. చరిత్ర తెలియని వాణ్ణి చరిత్రహీనుడంటారు. అటువంటి మన పలనాటి వీర చరిత్రను, ఇంతవరకు ఎవరూ చెప్పని చరిత్రను, మన పలనాటి వీరుల చరిత్రను ఆ శ్రీనాథ కవి సార్వభౌముని తర్వాత మాకు కలగటం ఆ శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహమే అని సదా భావిస్తూ ఈ మహత్తర చారిత్రాత్మక ఘట్టాలను సంపూర్ణంగా సమగ్రంగా తెలియజేసే అధికారాలు మాకు కలవని వెల్లడిస్తూ పితృపితామహ ప్రపితామహుల ద్వారా మాకు సంక్రమించిన చారిత్రాత్మక వీరకథాగాన సారాంశం మాత్రమే వెల్లడించబడుతుందని సవినయంగా మనవి చేస్తున్నాను. గ్రంథాలలో కూడా లభ్యం కాని, పుస్తక రూపం దాల్చని ఎన్నో ముఖ్య విషయాలను, చారిత్రాత్మక ఘట్టాలను మాకు మా పూర్వీకులు అందించారు. మా పూర్వీకులచే రచించబడి మాకు మాత్రమే తెలిసిన దండక శ్లోక మంగళహారతులను, కృతులను, రాగ భావ తాళాది తాళప్రస్థానమును, వీరకథా సాహిత్యాన్ని, సారస్వతాన్ని మాకు అందించిన మా తాత ముత్తాతల గురించి చెప్పుకోలేని దౌర్భాగ్యకర స్థితిలో మేము లేము. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఈ చరిత్రను మాకు అందించి మా జన్మకు సార్థకత కల్పించిన మా పూర్వీకులకు, మన పలనాటి వీరులకు అంకితమిస్తూ ఈ సమగ్ర పలనాటి వీర చరిత్రను, ఆచార విశిష్టతను, సామ్యవాద సిద్ధాంతాన్ని, సారస్వతాన్ని, ధార్మిక ఆధ్యాత్మిక ఆగమ శాస్త్ర రహస్యాలను, శ్రీ వైష్ణవాచార్య సంబంధ విషయాలను, శ్రీమన్నారాయణుని యొక్క పారమ్యాన్ని మీకు తెలియజేసేందుకు అతి త్వరలో వీడియోల ద్వారా మీ ముందుకు రాబోతున్నాము. భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అనుగ్రహాన్ని ఇస్తుంటాడని పెద్దలు చెబుతుంటారు. ఆ భగవంతుని కైంకర్యాన్ని నిర్వహించే బాధ్యతను, ఆయన ఘనతను కీర్తించే భాగ్యాన్ని మాకు కలిగించడమే ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహం మాపై పూర్తిగా కలదని మా విశ్వాసం. బ్రహ్మనాయుని చేత నియమించబడిన వారి వంశంలో జన్మించాము కనుక ఆయన ఆశీస్సులతో పాటు వీరాచార పీఠం యొక్క ఆశీస్సులు, షడ్దర్శన ముద్రకర్తలు, పీఠాధిపతులైన పిడుగువారి ఆశీస్సులతో పాటుగా ఆనాటి నుండి ఆచారాన్ని విడిచిపెట్టకుండా ఆచరిస్తున్న మన ఆచారవంతుల అందరి ఆశీస్సులు మాపై ఉండాలని ఆశిస్తున్నాము. ఆషాఢ శుద్ధ ఏకాదశిని స్వామివారి శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి, హరివాసరం అంటారు. వైష్ణవులకు అత్యంత పవిత్రమైన ఏకాదశి నాడు చాతుర్మాస వ్రతం ప్రారంభమైన పర్వదినాన మన ఛానల్ను ప్రారంభించడం అత్యంత శుభసూచకమని భావిస్తున్నాము. జై శ్రీమన్నారాయణ. సర్వే జనా సుఖినో భవంతు.